హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపుడి. ఇదిగోండి ఇప్పుడు స్వీట్ లస్సీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇదిగోండి 2 కప్పుల పెరుగు తీసుకున్నానండి. నేను మంచి పెరుగు ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసిన పెరుగును 2 కప్పులు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. పెరుగు అయితే కనుక ఈ లస్సీకి పెరుగు స్మెల్ అలా ఉండకుండా బాగుండాలండి, మంచి స్మెల్ ఉండాలి. చూడండి 2 కప్పులు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ లస్సీ. మనం లస్సీ షాప్కి వెళ్ళి తాగాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఈ సమ్మర్లో లస్సీని ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడేమో బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చిన్నగా నెమ్మదిగా బ్లెండ్ చేసుకోవాలండి. అంటే పైన వెన్న రావాలి, అంటే మధ్య మధ్యలో మిగతావి కూడా వేసుకొని వెన్న వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. లేదంటే మనము మజ్జిగ అంతా కూడా చిలుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు అండి. మన ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడైతే ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి. ఫ్రెష్గా తయారు చేసుకున్న ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇదిగోండి ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకొని కొద్దిగా వాటర్ ఉంటే వేసినానండి. మనము ఒకవేళ ఐస్ క్యూబ్స్ లేకుంటే ఎక్కువగా కూల్గా ఉండే వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఒక 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకున్నాను. ఇదిగోండి షుగర్ కూడా వేసుకొని నెమ్మదిగా బ్లెండ్ చేసుకోవాలండి. షుగరు తర్వాత ఐస్ క్యూబ్స్ అంతా కరిగి పైన వెన్న రావాలండి, అప్పటి వరకు బ్లెండ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ లస్సీ. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా బాగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా మధ్యాహ్నం అప్పుడు లస్సీ చేసి ఇవ్వండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు. మజ్జిగ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తాగుతారు. ఇదిగోండి ఇప్పుడైతే నేను ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ వేస్తున్నాను. మీకు ఒకవేళ వాటర్ తక్కువ కావాలనుకుంటే ఇంకా తక్కువగా వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు వాటర్ కూడా వేసుకొని ఇంకా మరి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. పైన వెన్న వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. చూడండి వెన్న వచ్చి అంతా సైడ్లకంతా వెన్న చిరుతుంది కదా, అప్పటి వరకు బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా రావాలి. ఇంకా ఇప్పుడైతే సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందామండి. ఇలా సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఈ సమ్మర్లో ఈ లస్సీని మీరు కూడా తయారు చేసుకొని స్వీట్ లస్సీని ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే నేను ఇంకా సర్వింగ్ గ్లాస్లోకి తీసుకున్నాను కదా, పాలకోవా వేసుకోవాలండి. కోవా నేను ఇది ఇంటి దగ్గర నుంచి మా అమ్మ పంపించిందండి. కోవా ఇది వేసుకోవాలి. ఇది వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవాలండి, బాదం పప్పు జీడిపప్పుతోటి. చూస్తున్నారు కదండి, మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.